పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గ్రీన్ షాప్ ప్రారంభోత్సవంలో అన్నారు. పెన్మలూరు నియోజకవర్గం పెన్మలూరు మండలం గంగూరు గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్టుగా పెన్మలూరు నియోజకవర్గంలోని గంగూరు గ్రామంలో వ్యర్థాలను కొనుగోలు చేసి నిత్యావసర సరుకులు ఇచ్చే గ్రీన్ షాప్ ని నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్, జాయింట్ కలెక్టర్ నవీన్, సిఇఓ జడ్పీ అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించటకు అనేకమైన నూతన కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వ్యర్థాల నుంచి ప్లాస్టిక్, ఖాళీ సీసాలు, ఇళ్లలో ఉపయోగించని వస్తువులను తీసుకుని దానికి అనుగుణంగా నిత్యావసర సరుకులు అందించే షాపులను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ఉపయోగంతో పాటు పర్యావరణాన్ని కూడా రక్షించవచ్చన్న ఉద్దేశంతో ఇటువంటి నూతన కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఇది ఒక మంచి కాన్సెప్ట్. నేను ఎక్కడికి వెళ్ళినా కాలువల్లో కానీ డ్రైనేజీల్లో కానీ చూస్తే మొత్తం ప్లాస్టిక్. కానూరులో డ్రైనేజెస్ తీస్తూ ఉంటే ట్రక్కులు ప్లాస్టిక్ బాటిల్స్, బీర్ బాటిల్స్, గాజు బాటిల్స్ ప్రతిదీ కూడా డ్రైనేజీల్లో వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఉన్నారు, ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలు ఉన్నారు. కాన్సెప్ట్ ఇక్కడ మారాల. ఇప్పుడు గ్రీన్ సోల్జర్స్ ఎవరంటే చిన్నపిల్లలే. ఎందుకు అని అంటే ఎక్కడైనా ఒక 200-300 గ్రాములు గాజో లేకపోతే ప్లాస్టిక్ దొరికితే వెంటనే తీసుకొచ్చి ఒక 5 స్టార్ చాక్లెటో లేకపోతే ఒక చాక్లెటో, మీరు చాక్లెట్లోనూ ఆట వస్తువులు కూడా పెట్టాలి. ఇప్పుడు క్రికెట్ బాల్స్ కానీ టెన్నిస్ బాల్స్ ఇవి ఉంటాయి. వీళ్ళకి ఆటలాడుకోవడానికి బ్యాట్లు ఇవి పెడితే ఇక వాళ్ళు రోడ్లు ఏమిటాను ఎక్కడ కనపడితే అక్కడ అన్నీ తీసుకొచ్చి మీ ఆట వస్తువులన్నీ తీసుకెళ్ళిపోతారు. మీరు ఈ సోపో షాంపూ కాదు, వీళ్ళంతా ఆ పోతే పోయిందిలే 10 రూపాయలు అని చెప్పి కొనుక్కునే బ్యాచ్ ఇదంతా ఇక్కడ. అట్లా కాకుండా పిల్లలకి కనుక అలవాటు చేశారా ఆట వస్తువులు కానీ చాక్లెట్లు కానీ ఐస్ క్రీములు కానీ, ఇక రోడ్డు సైడ్ ప్లాస్టిక్ కానీ గాజు కానీ కనబడినా కంటికి దొరకవు. కాబట్టి ఒక డిఫరెంట్ ఆలోచన చేసి మీరంతా కూడా అవి కనుక మీరు ఏర్పాటు చేస్తే ఇక సమ్మర్ ఇది చక్కగా అందరికీ అలవాటు కూడా అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్విరాన్మెంట్ కోసం ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఎన్విరాన్మెంట్ కాపాడుకోవడానికే అందులో పార్టే ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ఇది మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కంటిన్యూగా ఇక దీని మీద ఆధారపడి ఇంకా ఎక్కువ వ్యాపారం చేస్తారు. వాళ్ళకి ఇంకా ఎక్కువ బిజినెస్ వస్తే ఇంకా షాపులు కానీ లేకపోతే ఇంకా ఎక్కువ పెరిగి ముందు పొల్యూషన్ అనేది తగ్గుతుంది, మీకు డబ్బు ఖర్చు తగ్గుతుంది, డబ్బు ఖర్చు మిగులుతుంది, భూమికి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తగ్గుతుంది. కాబట్టి ఈ ఒక చక్కటి అవకాశాన్ని మన మండలంలో ఏర్పాటు చేసినందుకు మరి ఇన్ఛార్జ్ కలెక్టర్ గారికి అలాగే సిఇఓ జెడ్పీకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తాను. నేను కూడా దీని మీద ఒక ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది. ఇది సమ్మర్లో కాబట్టి మీరు ఆట వస్తువులు తప్పకుండా ఏ షాపులో అయినా సరే ఆట వస్తువులు చాక్లెట్లు పిల్లలకి అలవాటు చేయండి. ఫస్ట్ ఆటోమేటిక్గా పిల్లలు చేశారంటే పెద్దవాళ్ళు కూడా అలవాటు పడిపోతారు, ఇంట్లో నుంచి తీసుకొచ్చి చేసి. PR&RD డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ గ్రీన్ షాప్ అనేది ఈరోజు రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఈ నియోజకవర్గంలో ఈ విలేజ్లో ఈ షాప్లో మనం ప్రారంభించుకుంటున్నాము. ఇక్కడ అందరూ పిల్లలందరూ కూడా ఉన్నారు, అందరూ ప్రజలందరూ కూడా ఉన్నారు. కాబట్టి చెత్త పర్టికులర్లీ ప్లాస్టిక్ కావచ్చు లేకపోతే గాజు సీసాలు కావచ్చు, మనం చాలాసార్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము. దానివల్ల పర్యావరణం కలుషితం అవడమే కాకుండా దానివల్ల మనకు కూడా అనారోగ్యం పాలవుతాము. సో అది పర్టికులర్లీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సర్క్యులర్ ఎకానమీ అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సో చెత్త నుంచి కూడా సంపద సృష్టించి దాన్ని మనం ఎకానమీలోకి తీసుకురావాలనేది ఆయన ఒక ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఇందాక సిఇఓ గారు చెప్పినట్టు స్వచ్ఛ రథాలు అయితే తిరుగుతున్నాయి, కానీ ఇప్పుడు ఈ షాప్లో ఏంటంటే మనకు ప్లాస్టిక్ బాటిల్స్ కానీ లేకపోతే గాజు సీసాలు కానీ లేకపోతే కార్డ్బోర్డ్స్ కానీ ఏమన్నా ఇస్తే దానికి ఆల్రెడీ ఒక రేట్ ఉంటుంది. ఆ రేటుకు తగ్గట్టుగా మీరు ఏదైనా ఐటెం తీసుకెళ్ళచ్చు. మీరు ఒక ప్లాస్టిక్ బాటిల్స్ చాలా ఇంట్లో ఉంటాయి, లేకపోతే పాత అట్టపెట్టెలన్నీ ఉంటాయి.
అవి కనుక మనం ఈ షాప్లో ఈ గ్రీన్ షాప్స్ దాదాపు ఈ కాన్స్టిట్యున్సీలో 11 ఉన్నాయి కాబట్టి అక్కడ ఇస్తే దాంట్లో ఆ షాప్లో మీరు కావాల్సిన వస్తువులని తీసుకెళ్ళచ్చు. ఈరోజు మనం కొత్తగా సరికొత్త కాన్సెప్ట్తో గ్రీన్ షాప్ అనేది ఓపెన్ చేసుకోవడానికి ప్రారంభోత్సవానికి ఇక్కడ విచ్చేసి ఉన్నాము. మనకందరికీ తెలిసిందే దాదాపుగా ప్రతి మండలంలో కూడా స్వచ్ఛరథం తిరుగుతుంది. స్వచ్ఛరథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడా కూడా డ్రై వేస్ట్ అనేది బయట పడేయకుండా స్వచ్ఛరథానికి ఇచ్చినట్లయితే దానికి సరిపడా వస్తువులు అనేది స్వచ్ఛరథం ఇస్తుంది. అది బండి అనేది ఒక్కో రోజు ఒక్కో పంచాయతీకి వెళ్తుంది. ఈ గ్యాప్లో కూడా ఎవరైనా వాళ్ళకి అందుబాటులో ఉండే షాప్లో కావాల్సిన వస్తువులు తీసుకోవాలి అంటే పూర్తిగా డ్రై వేస్ట్ నివారణ కోసం గ్రీన్ షాప్ అనే కాన్సెప్ట్ని మన రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. అందులోనూ రాష్ట్రం మొత్తంలోనే పైలట్గా మన కృష్ణా జిల్లాను ఎంచుకోవడము, అందులోనూ మన పెనమలూరు మండలంలోని ఈ 5 పంచాయతీల్లో మనము 11 షాపుల వరకు టేకప్ చేస్తున్నాము. ఈ రెండు షాపులకి సరిపడా ఒక్కొక్క స్క్రాప్ డీలర్ని మనం టైఅప్ చేసుకున్నాము. స్టోరేజ్ కెపాసిటీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా చక్కగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇవి కనుక సక్సెస్ అయితే ప్రతి మండలంలోనూ కూడా దాదాపుగా ప్రతి పెద్ద పంచాయతీల్లో కూడా మండల హెడ్ క్వార్టర్స్ పంచాయతీలో కూడా దీన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను.